ఈ నెల 14వ తేదీన జరిగే జనసేన ఆవిర్భావ సభకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జయకేతనంగా నామకరణం చేశారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా జనసేన నాయకులతో కలిసి జయకేతనం పోస్టర్ను రిలీజ్ చేశారు. జనసేన పార్టీ కోసం కష్టపడ్డ వారిని ఈ సభ ద్వారానే గుర్తించే విధంగా సభను నిర్వహించబోతున్నామని నాదెండ్ల అన్నారు. ఈ సభకు ఒక ఉత్సాహంలా జరుపుతున్నామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అందరినీ కూడా గుర్తించే విధంగా ఈ సభని నిర్వహించుకోబోతున్నాం. దానికి ఒక అద్భుతమైన నామకరణ మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేశారు. జయకేతనం అనే నామకరణం జరిగింది ఈ సభకి. జయకేతనం ద్వారా విజయం సాధించిన ఈ సందర్భాన్ని ఒక ఉత్సవంగా జరుపుకునే విధంగా, ప్రతి ఒక్కరిని మేము గౌరవించుకునే విధంగా పిఠాపురంలో ప్రత్యేకంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించినందుకు మనస్ఫూర్తిగా అక్కడ ఉన్న ఓటర్ మహాశయులందరినీ కూడా ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేసుకుంటూ గౌరవించుకునే సందర్భం మార్చి 14వ తారీఖున ఉంది. నేను నిన్న చెప్పాను, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు భారతదేశంలో ఈ రోజు వరకు కనివిని రీతిలో అద్భుతమైన ఏర్పాట్లు కూడా మేము చేయబోతున్నాం. అన్ని విధాలుగా ఈ కార్యక్రమం విజయవంతంగా జరగాలని, ఇన్ని సంవత్సరాలు పార్టీతో పాటు పవన్ కళ్యాణ్ గారితో పాటు నడిచిన ప్రతి ఒక్కరికి ఈ సభ ద్వారా జయకేతనం అనే సభ ఎల్లప్పుడూ చిరస్థాయిగా నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా ఒక పోస్టర్ని మేము రిలీజ్ చేయబోతున్నాం. దాన్ని మీ ముందు ప్రవేశపెడతాం. మా పార్టీ